చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే బండ్లు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. డీజిల్ వెహికల్ ఎల్డిఐ వచ్చేసి వీళ్ళ దగ్గర 195K వెహికల్ చూసుకుంటే మనకి పెట్రోల్ అండ్ ఎల్పిజి తో పాటు అయితే ఉంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. మీరు చూస్తూ ఉంటారు కదా రెగ్యులర్ వీడియోస్. వీళ్ళ దగ్గర అయితే మనకి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో, రీజనబుల్ ప్రైసెస్ లో అయితే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వెహికల్ చూసుకుంటే మనం ఈ వెహికల్ వచ్చేసి SX4 ZXi మోడల్. ఇది ZXi ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఇది మోడల్ వచ్చి 2010 మోడల్. ఈ వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ లో ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ అవైలబుల్ ఉంది. మౌంటైన్ స్టీరింగ్ అయితే ఉంది. వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. వెహికల్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ ఉంది. ఎక్సలెంట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. మనకి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2010 మోడల్ వెహికల్. ఇది 70,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ లో అయితే మనకి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్ ఫ్లడ్ అయితే లేదు. ప్రైస్ వచ్చేసి 155 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ కి అలై వీల్స్, ABS A to Z అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఇవాళైతే మీకు చాలా చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే బండ్లు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి వాగ్నర్ 2010 మోడల్ వాగ్నర్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి చూసుకుంటే కిలోమీటర్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. బ్యాక్ సైడ్ లో కూడా చూడొచ్చు మీరు, ఎటువంటి యాక్సిడెంట్ గానీ ఫ్లడెడ్ గానీ ఏవి లేవు. వెహికల్ నెంబర్ వచ్చేసి 9133. వెహికల్ కి టైర్స్ చూసుకుంటే మనం 80 to 90% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ లో చూస్తే మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, చాలా వెల్ మెయింటైన్ యూజ్ చేశారు వెహికల్. వెహికల్ కి లెదర్ సీట్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ కోసం మాట్లాడితే మనం ఈ వెహికల్ కిలోమీటర్ వచ్చేసి 72,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. 185 చెప్తున్నారు. కానీ ఈ వెహికల్ లో ఒక స్పెషాలిటీ ఏంటిదంటే, వెహికల్ చూసుకుంటే మనకి పెట్రోల్ అండ్ ఎల్పిజి తో పాటు అయితే ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,90,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకుంటే మనం రిడ్స్. ఈ వెహికల్ చూడండి, చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. డీజిల్ వెహికల్ ఈ కండిషన్ లో అయితే చాలా కష్టం దొరకడం. ఇక్కడ ట్రస్ట్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ 2010 మోడల్ డీజిల్ వేరియంట్ లో కిలోమీటర్ వచ్చి 2 lakhs చేంజ్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూడొచ్చు, వెల్ మెయింటైన్ ఉంది, చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం, ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. ఇంటీరియర్ లో మనకి ఈ సీట్స్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఈ వెహికల్ టైర్స్ కోసం కనుకుంటే టైర్స్ వచ్చేసి మనకి 60 to 70% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా 2 lakhs కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది వెహికల్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 195. డీజిల్ వెహికల్ ఎల్డిఐ వచ్చేసి వీళ్ళ దగ్గర 195 కి అయితే నీట్ కండిషన్ లో వెహికల్ అయితే అవైలబుల్. అదే విధంగా మనం హోండాలో ఏమైనా వెహికల్ చూస్తున్నాం అంటే i10 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ వచ్చేసి మనకి 2016 మోడల్. ఈ వెహికల్ చూసినా మనకి ఎటువంటి టచ్ అప్ గానీ, స్క్రాచెస్ గానీ, ఫ్లడెడ్ ఏవి లేవు. పెట్రోల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. 2016 మోడల్ వెహికల్ అయితే ఇంత నీట్ అయితే చాలా కష్టం దొరకడం. వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఎటువంటి టచ్ అప్స్ గానీ, యాక్సిడెంట్ ఫ్లడెడ్ ఏవి లేవు. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. వెహికల్ గురించి కనుకుంటే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. 4 పవర్ విండోస్, డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్. వెహికల్ వచ్చేసి మనకి మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కోవాలంటే కిలోమీటర్ వచ్చేసి మనకి 55,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి 385 అంటున్నారు. ప్రైస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 385. ఆల్సో 800 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇలానే ఏ వెహికల్ కావాలన్నా ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క మోడల్ వచ్చేసి వీళ్ళ దగ్గర 10 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు, ఒక్క ఆల్టో ఉంటే మనకి ఒక్క లైన్ మొత్తం ఆల్టో వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఆల్టో వెహికల్ కోసం అయితే మాట్లాడదాం రండి. ఫస్ట్ వెహికల్ ఈ ఆల్టో వచ్చేసి మనకి 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ కిలోమీటర్ వచ్చేసి మనకి 45,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 255 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకి ఆల్టో వెహికల్స్ అయితే మల్టిపుల్ వెహికల్స్ అయితే, వెహికల్ వచ్చేసి సెలీరియో వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ అయితే 7 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ మోడల్ కోసం కనుకుంటే 2020 మోడల్ వెహికల్ ఇది. ఆటోమేటిక్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. చూడొచ్చు మీరు, ఈవెన్ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ లో అయితే మనకి అసలు ఒక్క స్క్రాచ్ కూడా లేదు, చిన్న మైనర్ స్క్రాచ్ కూడా లేదు.
చాలా నీట్ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి డ్యూల్ టోన్ లో వస్తుంది, 4 పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్. ఈ ఆటోమేటిక్ వేరియంట్ లో అయితే ఈ ఫ్యూచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈవెన్ మనకి డిక్కీ గానీ, డోర్స్ గానీ, మిర్రర్స్ గానీ ఏది కిలోమీటర్ గురించి కనుకుంటే 14,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. మోడల్ 2020 మోడల్. ఈ వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 465 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే వస్తూ ఉంటాయి సాటర్డే సండే కార్ మేళా. సో అన్ని వెహికల్స్ అయితే వీళ్ళైతే తెప్పియడానికి అయితే ట్రై చేస్తారు. మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వెహికల్ కూడా వీళ్ళైతే తెప్పించి అయితే ఇస్తారు. సో స్పెషల్లీ వీళ్ళ దగ్గర అయితే సాటర్డే సండే అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి, కానీ డైలీ కూడా ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈ వెహికల్ ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు మరీ కొత్త కొత్త వెహికల్స్ చూడాలంటే ఇన్స్టాలో, ఫేస్బుక్ లో మన ఛానల్ అయితే ఉంది, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.